2026 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉంది. గ్రూప్ ఏ నుంచి అమెరికా, నమీబియా వంటి పసికొండలపై గెలుపొందిన భారత్ చివరిగా దాయాది పాకిస్తాన్ ను మట్టి కనిపించింది. పాకిస్తాన్ జట్టును 61 పరుగుల తేడాతో చిత్తు చేసి లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ 8 కు అర్హత సాధించింది. ఇక గ్రూప్ ఏలో భాగంగా నామమాత్రపు మ్యాచ్ లో టీమిండియా ఈ రోజు బుధవారం మరో పసికొండ నెదర్లాండ్స్ తో తలపడనుంది. ఇందుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. అయితే సూపర్ 8 కు చేరిన తరుణంలో నెదర్లాండ్స్ తో ఆడే తుది జట్టులో టీమిండియాలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఓపెనర్ గా అభిషేక్ శర్మ ఈ టీ20 వరల్డ్ కప్ లో 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. అయినా కూడా అతన్ని కొనసాగించడం ఖాయమే. దీంతో మరోసారి సంజు శాంసన్ బెంచ్ గా పరిమితం కానున్నాడు. ఇక ఇప్పటికే ఓపెనర్ గా ఎరగదీస్తూ పాకిస్తాన్ పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషాన్ అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. ఇక తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివన్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తుది జట్టులో ఉండడం ఖాయం. అయితే హార్దిక్ పాండ్యాకు ఈ మ్యాచ్ నుంచి రెస్ట్ ఇచ్చే అవకాశంగా కనిపిస్తుంది. అదే జరిగితే హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నాడు. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ రోజు జరిగే నెదర్లాండ్స్ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. దీంతో అతడి స్థానంలో మహమ్మద్ సిరాజ్ కు ప్లేయింగ్ 11 లో పక్కా. అదే విధంగా కుల్దీప్ యాదవ్ ను తప్పించి అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులో ఆడించే యోచనలో టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. కాగా టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు గాయపడిన వాషింగ్టన్ సుందర్ నమీబియాతో మ్యాచ్ నుంచి అందుబాటులోకి వచ్చాడు. అయితే పూర్తి ఫిట్నెస్ సాధించినప్పటికీ అతని విషయంలో మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోలేదు. అయితే ఈ రోజు నెదర్లాండ్స్ తో నామమాత్రపు మ్యాచ్లు ఆడించి తదుపరి మ్యాచ్లకు అతనిని సన్నద్ధం చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ రోజు జరగబోయే నెదర్లాండ్స్ తో మ్యాచ్ కి అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది. ఇషాన్ కిషాన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివన్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.